మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ గారు అయితే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన నివేదిక సిబిఐకి ఇవ్వడం అయితే జరిగింది. దాని గురించి అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి సిబిఐకి ఇవ్వడం అయితే జరిగింది. ఒకవైపు కావాలని బీజేపీ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి కావాలని చేస్తూ ఉన్నారు. పెద్దన్న అనుకుంటా నరేంద్ర మోడీని పిలుస్తూ ఉన్నారు. కావాలని బీఆర్ఎస్పై కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారని వాదన వస్తున్నారు. ఎలా వస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు చేసింది దొంగతనం, ఉట్టి దొంగతనం కాదు. ఇది ఏదైతే తెలంగాణ ఉద్యమం నీళ్ళ కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం జరిగింది, అట్లాంటి ప్రధానమైన నీళ్ళ కోసం తెలంగాణ ప్రజలు గోదావరి నీళ్ళతోటి వ్యవసాయం జరగాలనుకుంటే దాన్ని పెద్ద అవకతవకలు చేసి ప్రాణహిత దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ తీసుకెళ్ళి అంతే నీళ్లు ఉన్న మేడిగడ్డకు తీసుకొచ్చి ఏదో నీళ్ళు ఎక్కువన్నాయని చెప్పారు. అంతే నీళ్లు ఉంటే ఇక్కడక్కడ ఆడ 11,000 కోట్లు పెట్టినాక కూడా కిందికి తీసుకొచ్చి మళ్ళీ 1,00,000 కోట్లు పెట్టి 87,000 కోట్లు ఏదో అయినట్టున్నాయి. మరి ఇంకా 1,40,000 పైచీలకు అయితే కానీ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు. ఆడ కట్టినరు, అవకతవకలకు పాల్పడ్డారు, ఎస్టిమేషన్లు పెంచినరు. ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఆఫ్ చీఫ్ ఇంజనీర్సు రిటైర్డ్ ఇంజనీర్సు వాళ్ళు అది సరైన స్థలం కాదని కూడా చెప్పినాక కూడా సో అయినా కూడా ఉమాభారతి గారు చెప్పారు ప్రాణహిత దగ్గర సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్ వారు కూడా ప్రాణహిత దగ్గర నీళ్లు ఉన్నాయని చెప్తే కూడా కాదని ఇక్కడికి తీసుకొచ్చి అంటే వాళ్ళ స్వలాభాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా 1,00,000 కోట్ల విలువ డబ్బులు అప్పులు తీసుకొచ్చి అత్యధిక వడ్డీకి తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ కట్టి ఆ ప్రాజెక్ట్ కూలిపోయింది. అంటే ఇంత పెద్ద నేరం, ఇంత పెద్ద తప్పు దేశంలో ఎప్పుడు ఎక్కడ జరగలే. సో దాని మీద ఈరోజు సరే సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇది తప్పు ఏదో అది దాని అంటే వాళ్ళు నిండా మునిగినరు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారు. ఇక మనం ఏం చేసినా ఉల్టా మాట్లాడే కార్యక్రమం జరుగుతుంది. అదే మనం రాష్ట్రం చేస్తే రాష్ట్ర పరిధిలో ఉంది అంశం కక్ష సాధింపు అని అంటారు. ఈరోజు సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అంటే ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్. సో అట్లాంటి ఇన్స్టిట్యూట్కి ఇస్తే అంటే పారదర్శకంగా జరుగుతుంది. ఇది మనమే సిబిఐ, సిఐడి, విజిలెన్స్ ఇక్కడ రాష్ట్ర పరిధిలో చేసుకుంటే ఎట్లున్నా ఇది వీళ్ళ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందనే నమస్కారం ఉంటుంది. కాబట్టి కేంద్రం నుంచి చేయడం కరెక్ట్ అది. సో దాన్ని వాళ్ళు ఫేస్ చేయాలి. దాన్ని బట్టి ఆడ నిధులు ఎక్కడ పోయినాయి, అధికారులు కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ దాన్ని పూర్తి ఎండగట్టి దాన్ని ఆల్రెడీ పీసీ ఘోష్ కమిషన్ నా నివేదిక ఇచ్చింది, ఆల్రెడీ ఇండిక్ట్ చేసింది. బట్ నౌ సిబిఐ విల్ వాటిని కన్ఫర్మ్ చేస్తూ వాళ్ళకి ఎట్లాంటి పనిష్మెంట్లు ఇవ్వాలో అవన్నీ కూడా ఇస్తుంది. 20 నెలల నుండి టైంపాస్ చేస్తూ ఉంది. దాన్ని రిపేరింగ్ చేయడానికి ఒక్క పని కూడా పూనుకోవట్లేదు. ఇక్కడ కావాలని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలే అనేక వరద వచ్చినప్పుడు కూడా ఇప్పుడు స్టాండ్గా నిలబడి ఉంది. అక్కడ ఎందో 2 పిల్లలు కుంగినంత మాత్రాన మొత్తం కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోయినట్టుగా వీళ్ళు ప్రాపగండ సృష్టిస్తూ ఉన్నారు అన్నట్టు చెప్తున్నారు. ఇలా వస్తున్నారు. ఇది ఆ ప్రాజెక్టు చూసిన ఒక చిన్న పిల్లగాని కూడా తెలుస్తుంది అది కూలిందని. ఇక దాని మీద వాదనలు చేస్తున్నారంటే వితండవాదం, దొంగ వాదనలు. ప్రాజెక్టు కూలింది, అందులో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది ప్రాజెక్ట్ కూలిందని, విజిలెన్స్ వాళ్ళు చెప్పినారు, క్యాగ్ చెప్పింది, అందరు ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది. ఇన్ని చెప్పినాక కూడా ఇక ఓటీ విధానం చేస్తే తప్పుడు కార్యక్రమం. మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు. మా 30 మినిట్స్లో మాట్లాడమంటారు. ఇదేంది ఆయనకు 2 గంటలు టైం ఇచ్చారు. మా ఇరిగేషన్ మంత్రి కూడా 20 నిమిషాలు మాట్లాడలే, ఆయన 2 గంటలు మాట్లాడి. సో ఇక అవన్నీ ఒక మొండి వాదన. నిన్న హరీష్ రావు మాట్లాడింది కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. అంటే వాళ్ళ తప్పులకు సబ్జెక్ట్ మాట్లాడతలేడు, సబ్జెక్ట్ ఏం లేదు వాళ్ళ దగ్గర. తప్పు చేసిన దొంగ కాబట్టి మాటలు లేవు, ఆన్సర్ లేదు, వాళ్ళకు జవాబు లేదు. అది లేక డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ మాకు టైం ఇవ్వలేదు అనుడు, ఇది అనుడు. ఒకటి తొండి వాదనలు చేస్తే ఓ మంత్రి లేచి దాన్ని కరెక్ట్ చేయాల్సి వస్తుంది. మమ్మల్ని డిస్టర్బ్ చేసారు అంటారు. వాళ్ళు మాట్లాడిన దానికి మరి చెప్పాలి కదా. సో 2 గంటలు మాట్లాడి అంటే సభను తప్పుదోవ పట్టించారు, తెలంగాణ ప్రజలు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేశారు. బట్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా పర్ఫెక్ట్గా ప్రతి దానికి మంత్రి ఉత్తమ్ కుమార్ గారు సరైన నివేదిక ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు వారు లాస్ట్లో ఒక 40 మినిట్స్ మాట్లాడారు, 45 మినిట్స్. దట్ వాజ్ ఎక్సలెంట్ డిబేట్. చాలా పర్ఫెక్ట్గా టోటల్ పీసీ ఘోష్ కమిషన్ మీద టోటల్ క్లారిటీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. ఏం చెప్తారు? మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రానందుకు ఏం చెప్తారు? ఇక అది పాత సబ్జెక్ట్. ఆయన రాడు, ఆయన ఇంట్లో కూర్చుంటాడు. వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ హిమ్. నౌ వీఆర్ ఇన్ టోటల్ కంట్రోల్. రేవంత్ రెడ్డి గారు యాజ్ సీఎం is in perfect control of the entire state. The administration is going good and all the schemes are really going good among people, and we have the full support of the people.